పర్వాలేదు. అంటే గతంలో ఎక్కువ ఉండే అనేవాళ్ళు. డెవలప్మెంట్ పర్వాలేదు. రోడ్ల వ్యవస్థ ఇవన్నీ ఎలా అన్నీ బాగానే ఉన్నాయి. చంద్రబాబు నాయుడు పరిపాలన వచ్చాక పర్వాలేదు. అంటే వాగ్దానాలే మట్టి అవ్వవు. కొంచెం సమయం పట్టిన ఇస్తామంటారు. అంతే మరి. బడ్జెట్ బొక్కలో ఉంది కదా, మా పోరాలి కదా మరి. ఎక్కడ చూసుకున్న విద్యార్థులు ఉపాధ్యాయులు నియామకాలు కూడా ఉన్నాయి. విద్యార్థులు కూడా బాగా ఉన్నారు, కంపెనీలు వస్తాయి కదా ఈసారి. అదే మరి. గతంలో పోల్చుకుంటే ఏంటంటే అప్పుడు సంక్షేమం ఎక్కువ, ఇప్పుడు అభివృద్ధి కూడా ఎక్కువ అంటున్నారు. మా అభివృద్ధి ఎక్కువ పర్వాలేదు. 2వ తారీఖు ఏమో మోడీ గారు రాబోతున్నారు, మే 2వ తారీఖు. అమరావతి ఎలా ఉంది? పర్వాలేదండి. పర్వాలేదు వస్తున్నారు ఆయన. అమరావతి ఓపెనింగ్ వస్తున్నారట కదా 9వ తారీఖు. మరొకసారి అమరావతి పునర్నిర్మాణం అంటున్నారు, మంచి పరిణామమేనా? పర్వాలేదు అనుకుంటున్నాం. మరి 1,00,000 కోట్లతో పనులు స్టార్ట్ చేస్తారంట. ఏదైతే అంటే అంత మంచిదే కదా. ఏదైనా ఏ ప్రభుత్వం మధ్యతరగతి వాళ్ళని చూసుకోవాలండి, లేని వాళ్ళు చూడాలా. ఉన్నవాడికి పర్వాలేదు, లేనివాడు లేనట్టుగానే ఉంటున్నాడు, ఉన్నవాడు ఉన్నట్టుగానే ఉంటున్నాడు. ఎదుగు బదుగు లేకుండా ఎక్కడ ఉన్న వాళ్ళంటే అక్కడే ఉంటున్నాం. అది నేను ఏ ప్రభుత్వం సరే మధ్యతరగతి లేని వాళ్ళు లెగ్గదీయాలా. ఇల్లు ఇస్తాం అంటున్నారు కానీ ఏదీ లేదు. సమక్షాలు అన్నట్టు కొద్దిగా చెయ్యాలి కదా, నడపాలా. ఆల్రెడీ పెన్షన్ పెంచిస్తున్నారు కదా 4,000. దీంతో పాటు గ్యాస్ సిలిండర్ డబ్బులు వస్తున్నాయి. వస్తున్నాయి పర్వాలేదు. గ్యాస్ ఒకటి 3, ఇప్పుడు 2వది కూడా అవుతున్నాయి. అయితే తల్లికి వందనం కూడా మేలో ఉంది. మరి ఏప్రిల్ ఎండింగ్ కల్లా కూడా డిఎస్సి ఏదైతే ఉపాధ్యాయుల నియామకం గవర్నమెంట్ పోస్టులు అవి కూడా ఇటు పక్క చూస్తే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కూడా ఉండబోతుంది అంటారు. చేసాక అప్పుడు కదండి, అన్నీ చేశాక ప్రభుత్వం అన్నీ చేశాక అన్నీ రెడీ అయితే పర్వాలేదు. చంద్రబాబు గారి పరిపాలన పర్వాలేదు. దోసుకునేవాడు పోయాడు, బొక్కలు ఎక్కడికక్కడ బొక్కలు పెట్టాడు. ఆ బొక్కలన్నీ కొద్దిగా కవర్ చేయాలి కదా. అది బొక్కలు కవర్ అవ్వాలా, అప్పుడు మనకి ఏమైనా అభివృద్ధిలోకి రావాలా. పవన్ కళ్యాణ్ గారు తీరుగట్లు ఎలా ఉన్నాయి? ఆయన కూడా డిప్యూటీ సీఎం, ఉప ముఖ్యమంత్రి. సరే ఆయన అలా ఫస్ట్లో మాట్లాడేట్లేదు. ఇప్పుడు ఎక్కడ కూర్చున్నాడంటే కూర్చున్నట్టుగా ఉన్నాడు. ఇదివరకు రెచ్చిపోయేవాడు, రెచ్చిపోతాను లేదు. ఇప్పుడు ప్రశాంతంగా కూర్చున్నాడు, వస్తున్నాను వెళ్ళానని. మరి అది ధరలు ఒక వారం బాగానే ఉంటుంది, ఒక వారం లిమిట్గా, ఒక వారం ఏమో పెరిగిపోతున్నాయి అప్పటికప్పుడే. అదేమంటే మేమేం చేస్తాం, గవర్నమెంట్ వాళ్ళు చెప్పిన రేటుగా అంటున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చింది 11 నెలల దగ్గర, సంవత్సరం పాలన ఎలా అనిపిస్తుంది? పేదలకైతే న్యాయం చేస్తా అంటున్నాడు. మరి ఇల్లు అన్నారు, అది అన్నారంట. పాప చాలా మంది ఇబ్బంది పడతాం, మళ్ళీ ఆధార్ కార్డులని అవి అని ఇబ్బంది పెడుతున్నారంట. చూస్తున్నాం కదా. అది ఎలా ఉంది చూసుకుంటే మోడీ గారు వచ్చే నెల 2వ తారీఖు వస్తున్నారు. మరొకసారి పునర్నిర్మాణం అమరావతికి మళ్ళీ 1,00,000 కోట్లతో పనులు ప్రారంభిస్తామంటున్నారు. ఎలా ఇప్పుడు రాజకీయం అన్న తర్వాత ఇప్పుడు జగన్ నిన్నాడని ఈయన నిన్నాడని ఆయన అది మొన్న శంకుస్థాపన చేశాడంట బాబు గారు, చంద్రబాబు గారు. ఏంటి ఆయన ఏదో అంత స్థలం పెట్టి ఎలా కొంటున్నాడు అది ఇదని ఈయన అంటున్నాడు. మరి ఆయనకి లేకుండా ఆయన అక్కడ మరి ఉంది కదా, ఇది జగన్ ఉంది ఏంటిది అది. మరి ఇవన్నీ అక్కడి నుంచి వచ్చినాయి. ఆయన ఏమో సొంత స్థలాలు ఉన్నాయని చెప్పి ఆయన అంటే మరి వాళ్ళు ఇళ్ళరేఖం అని రామారావు గారు ఇచ్చినవి ఉంటాయి కదా పెళ్లి చేసుకున్నప్పుడు. మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి గారు నిన్న లిక్కర్ స్కామ్లో హాజరయ్యారు విచారణలో. జనరల్గా ఏం చెబుతున్నారంటే గతంలో జరిగిన మాట వాస్తవమే, లిక్కర్ అడ్డగోలుతాను అయితే ఏంటంటే చాలా మంది దాగున్నారు, నాకు తెలియదు అంటున్నాడు ఆయన. మరి ఏంటి గతంలో బాగా రేట్లు ఉన్నాయి? అప్పుడు రేట్లు ఉన్నాయి, ఇప్పుడు తగ్గిస్తున్నాను, అసలు తీసేస్తాను అది ఇది అన్న. ఫస్ట్ జగన్ గారు చేసినప్పుడు కూడా అదే అన్నారు, అసలు ముందే తప్పించేద్దామని. లేదు, ఇప్పుడు మరీ తెల్లవారు 4-3 నుంచి తాగేసి జనాలు ఇళ్లలో గొడవలు చేసి పనులు మానుకొని ఈ రూపాయి సంపాదిస్తానంటే ఇంట్లో ఫ్యామిలీకి ఇబ్బంది కదనా. అది ఎలా ఉంది మరి? ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం, ఆయన కూడా అన్నీ నేర్చుకుని పనులు చేస్తున్నారు. మన్యం ప్రాంతాలు, మారుమూల ప్రాంతాలకు కూడా వెళ్తున్నారు. ఎలా అనిపిస్తుంది? బాగానే ఉందండి. ఇప్పుడు బాబు గారిది అయినా బాగానే ఉంది. కాకపోతే అండి రేట్లు కంటిన్యూషన్గా ఉంటే బాగుంటుంది. అక్కడ వాళ్ళు ఎలా తింపుతున్నామో మనకు తెలియదు. ఇక అమ్మే వాళ్ళు మాత్రం పైన పెరిగిన రేట్లు మేమేం చేయమని చెప్పి వీళ్ళు ఇష్టారాజ్యంగా వీళ్ళు చేస్తున్నారు. ఈ మార్కెటింగ్ వీళ్ళు 4 ఏళ్ళు టైం ఉంది. కేంద్రం సపోర్ట్తో మనం ముందుకెళ్ళి పిల్లలకు ఉద్యోగాలు, తర్వాత ఏమో రైతులకు పెట్టుబడి సాయాలు ఇవన్నీ గట్టిగా అందుతాయి అంటారు. అందుతాయి. ఫైనల్గా పోలవరం అమరావతి ఏమంటారు? బాగానే ఉందండి, ఏముంది. మరొకసారి ఈ 11 నెలల తర్వాత ప్రభుత్వాలు ఏర్పడి ఏపీ రాష్ట్రంలో మరొకసారి పునర్నిర్మాణానికి వస్తానంటున్నారు. అమరావతి మే 2వ తారీఖు సభ ఖరారయింది. మంచి ప్రకటన ఏమైనా ఉంటుందంటారా? సభ ఖరారయింది అన్నది మన పత్రికా ప్రకటన ద్వారా మాత్రమే కాదు కానండి, ఎక్కువగా ఈ ప్రకటనలతోనే సరిపోతుంది. కానీ మనకేం డెవలప్మెంట్ ఏం కనపడలేదు. వచ్చి 10 నెలలు అయిపోయినప్పటికీ వాగ్దానాలు అధికారంలోకి రావడానికే వాగ్దానాలు చేశారు, కానీ ఆ వాగ్దానాలు నెరవేర్చలేకపోతున్నారు.
ఎప్పుడైతే జగన్ కొన్ని వ్యక్తిగతమైన పొరపాట్ల వల్ల కోటరీ వల్ల తను దెబ్బతిన్నాడో అక్కడి నుంచి తన ప్రభుత్వం పడిపోవటం, ఈ ప్రభుత్వం రావటం, పైగా ఈ ముగ్గురు కలిసి ఉండటం వల్ల ఈ ప్రభుత్వం 5 ఏళ్ళు పరిపాలిస్తారు అన్న భ్రమలో ఉన్నారు. కానీ వాళ్ళైతే పరిపాలించలేరు, ఎందుకంటే ఏదో ప్రాబ్లమ్స్ వస్తుంది. అయితే అధికారం ఈ కూరగాయలు అవన్నీ ఉందండి. మామూలుగా ఏ ప్రభుత్వం కూరగాయలు తగ్గుతూ ఉంటాయి, హెచ్చుగా ఉంటాయి రైతు బజార్ల కూరగాయలు. కానీ ప్రజలకు అందట్లా. జగన్ ప్రజలందరికీ అది ఇచ్చాడు. కాకపోతే జగన్ కొన్ని స్వీయ తప్పుదల వల్ల తను అధికారాన్ని కోల్పోయాడు. రెండోది కరోనా టైంలో కూడా 2 ఏళ్ళు కరోనా వచ్చినప్పటికీ ప్రభుత్వాన్ని చక్కగా పరిపాలించాడు. ప్రతి ఒక్కరికి కావాల్సిన ఇచ్చాడు. కాకపోతే తీసుకున్నారు. ఈరోజు వ్యతిరేకంగా ఓటేసి ప్రభుత్వాన్ని దింపారు. వీళ్ళు ఇప్పుడు సాధించేది ఏమీ లేదు. మళ్ళీ ప్రజలు మరలా అటువంటి అధికారం వస్తుందని ఎదురు చూస్తూ ఉన్నారు. ఒక పక్క చూసుకుంటే నిన్న విజయసాయి రెడ్డి గారు ఎంపీ విషయం కూడా సిట్ విచారణకు హాజరైన తర్వాత మాట్లాడడం జరిగింది మీడియా ముఖంగా. ఎవరైతే కసిరెడ్డి గారు అంటున్నారు, రాజ్ కసిరెడ్డి అంటున్నారు, మెయిన్ పాత్రధారులు సూత్రధారులు వాళ్ళే, నాకేం సంబంధం లేదు, నేను మధ్యవర్తిగా ఏదైతే అప్పులు ఇప్పించాను తప్ప అంటున్నారు. ఏం లేదండి, ఇదంతా విజయసాయిరెడ్డి పాత్ర ఉంది. విజయసాయిరెడ్డి పాత్ర లేకుండా లేదు. అసలు జగను ఈ రీతిగా ప్రభుత్వాన్ని కోల్పోవటం కూడా పరోక్షంగా పాక్షికంగా విజయసాయిరెడ్డి కానీ సజ్జల భార్గవే కానీ వీళ్ళందరూ కూడా జగన్ని తప్పుదారు పట్టించి మనకెందుకు, మనం అధికారంలో వస్తాం, మనం ఇస్తున్నాం, మనం వస్తాం ఖచ్చితంగా భ్రమలో జగన్ని భ్రమపరిచారు. ఆయనైతే ఇచ్చుకుంటూనే పోయాడు, చేసుకుంటూ పోయాడు, కానీ డెవలప్మెంట్ చేయలేకపోయాడు. రోడ్లు అవన్నీ 5 ఏళ్లలో మళ్ళీ పెడదాం అనుకున్నాడు. ఇస్తూనే ఈసారి ఇంకోసారి మనం అధికారంలో ఉంటాం గ్యారెంటీగా అనుకునే ఆయన ఆశపడ్డాడు. కానీ ఆశ నిరాశ అయింది. ముగ్గురు కలిసి ఒక్కడిని ఎదుర్కొని ఓట్లు ఆయన ఒకవేళ ఓటింగ్ శాతం 3-4% తేడా. ఓటింగ్ శాతం 3-4%. అలా అయితే అంత ఓటింగ్ వచ్చేది కాదు. ఈవీఎంలు అవనివ్వండి, ఏదేమన్నాయండి, వ్యతిరేకత మాత్రం కొంత ఉండింది. ఎందుకంటే కొంతమంది ఎమ్మెల్యేలు నోటు దురుసును బట్టి, జగన్ యొక్క సలహాదారుల యొక్క మాటలను బట్టి జగన్ అధికారంలో కోల్పోయాడండి. ఖచ్చితంగా మంచి పరిపాలన ఈసారంటూ వస్తే మంచి పరిపాలన ఇవ్వచ్చు. బట్ మనం ఇంకా 4 ఏళ్ల గురించి మనం ఇప్పుడే ఏం చెప్పలేము. ఎలా ఉంది బాబాయ్ గారు, ఎలా అనిపిస్తుంది? 11 నెలల పరిపాలనలో సంవత్సరం గడిచిపోతుంది. సంక్షేమాలు కొంచెం సమయం బట్టిన ఇస్తామంటున్నారు. దాంతోపాటు మిగతా అభివృద్ధి పనులకు ఫోకస్ ఎక్కువ. 2వ తారీఖు పర్యటన ఉంది, మే 2వ తారీఖు మోడీ గారిది. ఎలా అనిపిస్తుంది? ఏం లేదండి, అంత కరెక్ట్ కాదు. ప్రభుత్వం నాకు తెలిసి ఏం బాగా ప్రజలకి ఏమి బెనిఫిట్స్ ఏం లేవు. అందరూ చాలా బాధపడుతున్నారు. ఎవరికంటే గవర్నమెంట్లో ఏదో సంవత్సరంలో ఏదో పథకం వచ్చేది. ఇప్పుడు అసలు అలాంటి పథకాలు లేవు, ఏం లేవు. అసలు ఏ ఫీల్డ్లో కూడా సరిగ్గా ఏ పనులు లేవండి. కొంచెం మనకిచ్చినాయి అంటున్నారు, నిజమే? అవునండి, అసలు పనులు ఉంట్లా. మేమే రోడ్లు పడిపోయాం. మోడీ వచ్చిన ప్రయోజనం ఏం లేదండి. అది వేస్ట్. రాజధాని బురదలో కట్టేస్తున్నారు. అది వేస్ట్. భావితరం బాగుండాలంటే కొంచెం తప్పదు, సంక్షేమాలు ఆపడం అనేది కొంచెం సమయం పట్టినా రేపు డబ్బులు వచ్చాక ఇస్తామనేది వాళ్ళ వాదన. ఏ వాదనైనా వైజాగ్ కరెక్ట్, అతను జగన్ తీసుకున్నది కూడా కరెక్ట్. ఇది మాత్రం వేస్ట్ అండి. 44,000 ఎకరాలు మళ్ళీ కావాలి, అంతర్జాతీయ విమానాశ్రయం అంటున్నారు, ఇస్తారా? అసలు ఇక్కడ ఎయిర్పోర్ట్ కడతా, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కడతా, మళ్ళీ అక్కడ కడతాం ఏంటండి? ఇవన్నీ అయ్యే పనులు కాదు. ప్రజలను మబ్బి పెట్టి 5 ఏళ్ళు గడిపేస్తున్నారు. బాగా డబ్బులు తినేస్తున్నారు ఎమ్మెల్యే. మోదీ గారు ఉన్నారు, ఒక పక్క డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. ఎక్కువ శాతం పవన్ కళ్యాణ్ గారు ఎందుకు స్పందించట్లేదు? అసలు ఇప్పుడు స్పందించట్లా. అంతకుముందు ఊగిపోయాను పవన్ కళ్యాణ్. ఇప్పుడు అస్సలు ఊగటం కాదు కదా, ఎటు వెళ్ళిపోయాడో కూడా తెలియదు. తనని అసలు పిచ్చి పనులన్నీ చేస్తున్నాడు. సామాన్యుడు మధ్యతరగతి పరిస్థితి ఇంతేనంటారు. ఇక అది ఇంతే. ఈ గవర్నమెంట్ ఉన్నంత వరకు ఇంతేనండి. గవర్నమెంట్ మారాలి, మంచి ప్రభుత్వం రావాలి. అవుతున్నారు ప్రజలందరూ ధరలతోనే. ఎప్పుడు మరి మిగతా అంశాలు అభివృద్ధి ఎప్పుడు? ఇది అయ్యే పని కాదండి. బాబు గారికి స్పష్టమైన మెజార్టీ ఇచ్చినా కానీ అతనికి గెలిచాడు, కానీ ప్రయోజనం లేదు. మనస్తృప్తిగా పరిపాలన చేయలేకపోతాడు చంద్రబాబు. అందరితో ఒత్తిళ్ళే, తిరుపతిలో ఒత్తిళ్ళే. అసలు తిరుపతిలో ఎంత ఘోరం అంటే, అంతకుముందు జగన్ ఎన్ని అన్నారు, ఇవాళ వీళ్ళు చేసే పనులు అంత దరిద్రంగా ఉన్నాయి. నాకు కష్టం.
ఇది చాలా మంచి పరిణామము. వాస్తవంగా ఇది కిందటిసారే ఒక 50% కనుక అయ్యేటైతే ఈ పార్టీకి అయిపోయి మన ఆంధ్రప్రదేశ్ కూడా దేశంలో అగ్రగామిగా ఉండేది. ఏదేమైనా ఇప్పుడు ఇది ప్రారంభించడం చాలా శుభపరిణామం. అలాగే ఇది మేమందరం కోరుకునేది ఏమంటే ఇది ఎట్ ది ఎర్లియస్ట్ టాప్ ప్రయారిటీగా చేస్తే అభివృద్ధి మీద దృష్టి పెట్టచ్చు ఇహ అనేటువంటిది మా అభిప్రాయము. అలాగే మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి యువత ఇప్పటికి కూడా ఉద్యోగాలు ఎక్కడెక్కడికో వెళ్లాల్సి వస్తుంది మన స్టేట్ దాటి. అది కాకుండా ఈ టెన్యూర్లోనే యువతకి ఆంధ్రప్రదేశ్లో కూడా ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి అనేటువంటి కాన్ఫిడెన్స్ కలగజేసేటైతే మనకి సంస్థలు అవన్నీ రావడానికి కూడా అవకాశం ఉంటుంది. ఫర్దర్గా ఇప్పుడే వైజాగ్లో ఏదో పెద్దది ఒక ఐటీ కంపెనీ లాంటివి పెట్టాలని అనుకుంటున్నారు, వస్తున్నాయని అంటున్నారు. చాలా సంతోషం. ఇట్లాంటివి మరిన్ని ఎట్లాగైతే మనం హైదరాబాదు డెవలప్ చేసుకున్నామని మనందరం అనుకుంటున్నామో ఆంధ్రప్రదేశ్ కూడా అంతకంటే ఎక్కువ అవ్వాలనేటువంటిది మా ఆకాంక్ష. చూసుకుంటే సార్ ఏదైతే ఈ అమరావతి తొలిదశ పనులకు 3 ఏళ్ళు డెడ్ లైన్ ఉంది, ఎంతో కొంత అయినా కానీ కంపెనీలకి ఎలాగో స్థలాలు కేటాయించిన గతంలో ఎలా అయితే ఉన్నాయో అలాగే ఉన్నాయి కాబట్టి ఇబ్బంది లేదు. అవి రావడమే కొంచెం ఆలస్యం అయినా కానీ వస్తాయి అంటున్నారు. ఖచ్చితంగా ఏదైతే ఎన్ఆర్ఐలు కానీ వీళ్ళందరూ కృషి చేస్తున్నారు ఎలా అని ఖచ్చితంగా అండి. ఇది ఎందుకంటే ఒక మంచి లీడర్షిప్ కనుక ఉంటే అవన్నీ సాధిస్తాము అనేటువంటిది వాళ్ళ నేషనల్ లెవెల్లో ప్రూవ్ అయింది వాస్తవంగా. ఎందుకంటే భారతదేశం అనేటువంటిది ప్రపంచంలో ఒక అన్ని దేశాలతో ఇదివరకు మనం ఏదో అనుకునేవాళ్ళము, ఇప్పుడు మనం కళ్ళారా చూడగలుగుతున్నాం. ఏంటంటే భారతదేశం ఒక ఐడెంటిటీ ఉంది, సెల్ఫ్ సస్టైన్గా వాళ్ళు చేయగలుగుతారు, ఒక మంచి లీడర్షిప్ ఉంది అనేటువంటి ప్రపంచానికి వీళ్ళు ఉపయోగపడతారు అనేటువంటిది మన కరోనాలో కూడా మనం నిరూపించుకోగలిగాం. అది ఖచ్చితంగా కూడా మనకి ఈ లీడర్షిప్ కానీ ఇది బాగా ఉపయోగపడాలి. వెంటనే కూడా ఈ పనులన్నీ కూడా సాగి అసలు ఒక 50% దాటితే ఇంకా దాన్ని ఎవరు కదిలిస్తారనేటువంటిది నా భావన. మొన్న చూసుకుంటే సార్ ఏపీ లిక్కర్ స్కామ్ సిట్ బాగా దర్యాప్తు ముమ్మరం చేసింది. ఏ ప్రభుత్వాలైనా కామన్ సార్ ఇట్లాంటి విచారణలో. అయినప్పటికీ కూడా విజయసాయి రెడ్డి గారు మాట్లాడడం జరిగింది. సాక్షిగా ఎట్లా అయితే ఉన్నారో ఆయనే సాక్షి అంటున్నారు ఇందులో. మరి చూడబోతే సిట్ బాగా ఫాస్ట్గా పనిచేసినట్టేనా ఇందులో? అంటే ఇవి మనము సాధారణమైనటువంటి ప్రజానీకంగా మేము కోరుకునేది ఏమంటే ఇట్లాంటివి కనుక మనం బాగా కర్టైల్ చేయగలిగితే, అణిచగలిగితే, మనము ఏదైతే దశాబ్దాల తరబడి మన ఆంధ్రప్రదేశ్కి అన్యాయం జరిగిందని చెప్పి సాధారణమైనటువంటి ప్రజానీకంలో ఉంది. ఇట్లాంటి వాటి మీద దృష్టి మరల్చి అభివృద్ధి మీదే తదేకంగా అందరూ కూడా రాజకీయ నాయకులతో పాటు మేధావులతో పాటు కనుక కలిసి కూర్చుని పనిచేసేటైతే సాధారణ ప్రజానీకాలు ఉపయోగపడుతుంది. అలాగే అద్భుతంగా మన ఆంధ్రప్రదేశ్ని స్వర్ణాంధ్రప్రదేశ్ ఖచ్చితంగా త్వరలోనే చేయగలము అనేటువంటిది నా అభిప్రాయం. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.